Hello future web developers. Welcome to the Entri Elevate Telugu YouTube channel. ఎప్పట్లానే సరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో ఈరోజు మీ ముందుకు వచ్చాము. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ HTML ఇమేజెస్. జనరల్గా మీ అందరికీ తెలుసు ఇంటర్నెట్ అంటేనే మనకి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ వితౌట్ ప్రాపర్ పిక్చర్స్ ఆ ఇన్ఫర్మేషన్ అనే దానికి అంత అట్రాక్టివ్ ఉండదు. సో ఆ ఇమేజెస్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి, మన యొక్క వెబ్సైట్ని ఎలా బ్యూటిఫుల్గా చూపించాలి అనేదే ఈరోజు కాన్సెప్ట్స్. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి ఎంటర్ అయిపోదామా? ఓకే గైస్, సో HTML ఇమేజెస్ ఎందుకు యూజ్ చేస్తామండి? ఇమేజెస్ క్యాన్ ఇంప్రూవ్ ద డిజైన్ అండ్ ద అపియరెన్స్ ఆఫ్ ద వెబ్ పేజ్, రైట్? అంతే కదా, మనం జనరల్గా చాలా పెద్ద కంటెంట్, యూస్ఫుల్ కంటెంట్ ఎంత ఇన్సర్ట్ చేసినా కూడా ప్రాపర్ పిక్చర్స్ అనేది లేకపోతే కంటెంట్ మీద ఇంట్రెస్ట్ రాదు. ఏ పిక్చర్ స్పీక్స్ మోర్ దెన్ 1000 words అంటారు, రైట్? సో అలా వెబ్ పేజ్లో ఇమేజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లేస్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఇమేజెస్ ఎలా ఇన్సర్ట్ చేయాలో ఒకసారి చూద్దాం. జనరల్ ద సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే IMG ట్యాగ్తో స్టార్ట్ అవుతుంది. ఈ IMG ట్యాగ్ అనేది ఆల్వేస్ అన్ ఎంప్టీ ట్యాగ్, అంటే క్లోజింగ్ ట్యాగ్ ఏమి ఉండదు. దానికి జస్ట్ 2 attributes మాత్రమే ఉంటాయి. చూడండి, HTML tag is used to embed an image in a web page. Images are not technically inserted into the web page. Images are linked to the web page. అంటే ఇక్కడ ఏంటి, మనం ఇమేజెస్ని వెబ్ పేజ్లో ఇన్సర్ట్ చేయట్లేదు, అక్కడ ఏం చేస్తున్నాము, లింక్ చేస్తున్నాము. ఓకేనా? సో IMG ట్యాగ్ క్రియేట్స్ హోల్డింగ్ ద స్పేస్ ఫర్ ద రెఫరెన్స్డ్ ఇమేజ్. ఈ MG ట్యాగ్ ఏం చేస్తుందంటే ఒక స్పేస్ అనేది క్రియేట్ చేస్తుంది ఇమేజెస్ కోసం. ఓకేనా? సో ఇమేజ్ ట్యాగ్స్ అనేది ఆల్వేస్ అన్ ఎంప్టీ ట్యాగ్స్, వాటికి క్లోజింగ్ ట్యాగ్స్ ఉండవు, ఓన్లీ అట్రిబ్యూట్స్ మాత్రమే ఉంటాయి. ఏంటి ఆ అట్రిబ్యూట్స్? SRC అట్రిబ్యూట్ అండ్ ద ఆల్ట్ అట్రిబ్యూట్ అంటాం. సింటాక్స్ అనేది ఇలా ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము, దాంతో మీకు ఒక ఐడియా వస్తుంది. సో లెట్స్ ఓపెన్ అవర్ పేజ్. I am going to create a new file, index.html. okay, basic boilerplate code create చేస్తున్నాను. టైటిల్ ట్యాగ్ వచ్చేసరికి ఇమేజ్ ట్యాగ్, బాడీ h1, ఇమేజ్ ట్యాగ్ example. let me see the output. yeah, ఇక్కడ నేను ఇప్పుడు ఇమేజ్ని ఇన్సర్ట్ చేయాలి. ఎలా ఇన్సర్ట్ చేస్తానండి? యాజ్ వీ డిస్కస్డ్ ఎర్లియర్, యూ నీడ్ టు యూజ్ ద IMG ట్యాగ్. IMG ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ IMG ట్యాగ్ యూజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా 2 అట్రిబ్యూట్స్ వచ్చాయి. సో ఇక్కడ ఇమేజ్ అనేది ఎలా ప్లేస్ చేయాలో ఒకసారి చూద్దాం. చూసారు కదండి, ఇక్కడ మనం ఇమేజ్ ట్యాగ్ తీసుకోగానే 2 అట్రిబ్యూట్స్ వచ్చేసాయి. ఏమిటా అట్రిబ్యూట్స్? SRC అట్రిబ్యూట్, ఆల్టర్నేటివ్ అట్రిబ్యూట్. SRC అట్రిబ్యూట్ యూజ్ చేసి మనం ఏ ఇమేజ్ని అయితే వెబ్ పేజ్లో ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ యొక్క అడ్రస్ ఇవ్వాలన్నమాట. ఇమేజ్ అనేది వెబ్ పేజ్లో సేవ్ చేసిన సేమ్ డైరెక్టరీలో ఉంటే సింప్లీ యూ కెన్ టైప్ ద ఇమేజ్ నేమ్. చూడండి, నేను ఇక్కడ వచ్చేసరికి 2 images పెట్టుకున్నాను, ట్రీ అండ్ ది అనదర్ ఇమేజ్. నౌ వాట్ ఐ విల్ డూ, సింప్లీ ఐ విల్ టైప్ ద ట్రీ. చూసారా, ఆ ఇమేజ్ డైరెక్టరీలో ఉంది కాబట్టి అది వచ్చేస్తుంది. ఆల్టర్నేటివ్ టెస్ట్ ఏంటండి? ఆల్టర్ టెస్ట్ అంటే ఎప్పుడన్నా ఇమేజ్ అనేది కనపడకపోతే ఆ ప్లేస్లో ఏం టెస్ట్ డిస్ప్లే చేయాలి అనే దానికి ఇది యూజ్ చేస్తాం. లెట్ మీ షో దిస్ వన్. సేవ్ చేస్తాను. చూసారా, ఇమేజ్ అనేది నాకు డిస్ప్లే అయిపోతుంది. ఫర్ సపోజ్ ఇక్కడ నేను ట్రీ 1 అని ఇస్తా. సిన్స్ ట్రీ 1 అనే ఇమేజ్ లేదు కదా, నాకేం కనిపించదు. ఇక్కడ ఇమేజ్ ఉందో లేదా అనేది కూడా నాకు తెలియదు అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ట్రీ ఇమేజ్ అని ఇస్తాను, Ctrl+S. చూసారా, ఆటోమేటిక్ ఇమేజ్ అనేది బ్రేక్ అయిపోతే ఆ ప్లేస్లో ఆల్టర్నేటివ్ టెస్ట్ అనేది కనిపిస్తుంది. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మెయిన్ అడ్వాంటేజ్. ద నెక్స్ట్ ప్రాపర్టీస్, విడ్త్ అండ్ ద హైట్. దేనికండి ఇది? ఫర్ సపోజ్ మనం ఏదైనా ఇమేజ్ని ఇన్సర్ట్ చేస్తాం. లెట్ మీ ఇన్సర్ట్ అనదర్ ఇమేజ్. ఈ ప్లేస్లో నేను కోడింగ్ అనే ఇంకొక ఇమేజ్ని తీసుకుంటాను. ఇది అవుట్పుట్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ చూసారా, సెకండ్ ఇమేజ్ అనేది చాలా బిగ్గర్ సైజ్ వచ్చేసింది. బట్ నాకు ఇంత ఇమేజ్ సైజ్ వద్దు, దీన్ని రెడ్యూస్ చేసుకోవాలి. ఎలా చేసుకోవచ్చు? విత్ ద హెల్ప్ ఆఫ్ ది విడ్త్ అండ్ హైట్ ప్రాపర్టీ యూ కెన్ చేంజ్ ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్. జనరల్గా ఇక్కడ 2 ways ఉన్నాయి. ఒకటి ఇన్లైన్ CSS యూజ్ చేసి స్టైల్ అట్రిబ్యూట్ విత్ ద విడ్త్ ప్రాపర్టీ మీరు ఇమేజ్ని చూసుకోవచ్చు. అనదర్ ఈజ్ ద
విడ్త్ హైట్ ప్రాపర్టీ ఇచ్చి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇమేజ్ చాలా బిగ్గర్ ఉంది కదా, వాట్ ఐ విల్ డూ ఆల్టర్నేటివ్ కోడింగ్ అండ్ ప్రాపర్టీ వచ్చేసరికి విడ్త్ అని ఇస్తాను. ఎంత ఇద్దాం? 50% ఇస్తాను. వాట్ యు మీన్ బై 50%? మన వెబ్ పేజ్ ఎంతైతే ఉందో అందులో 50%లో ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది, రైట్? సో చూసారు కదండి, ఇమేజ్ని మన వెబ్సైట్లో ఎలా యూజ్ చేసుకుంటామో. ఈ కోర్సు మీరు మరింత అడ్వాన్స్డ్గా మెంటర్షిప్, సర్టిఫికేషన్ విత్ జాబ్ అసిస్టెన్స్తో కావాలి అనుకుంటే మా కోర్సులో జాయిన్ అవ్వండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.